హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియాజన్ యూట్యూబ్ ఛానల్. వాళ్ళైతే మళ్ళీ మీ ముందుకి సరికొత్త సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో మనందరికీ తెలిసిన ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి మనకి లేటెస్ట్ గా జీడిఎస్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. మీకు శాలరీ కూడా 29,000 కంటే ఎక్కువైతే ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరైతే ఈ జాబ్స్ ని పొందవచ్చు అనమాట. మీరు 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై చేయొచ్చు అనమాట. సో పర్మనెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీరైతే తప్పకుండా అప్లై చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర తెలంగాణ కాకుండా ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియో చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్ లో అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనకి లేటెస్ట్ గా జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో వీళ్ళైతే కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. సో జీడిఎస్ కి సంబంధించి ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 అని చెప్పి అయితే ఇచ్చారు. సో ఇది లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. సో ఇక్కడ ఇదైతే ఆన్లైన్ లో ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో రిలీజ్ అవుతుంది. సో కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ గ్రామీణ డక్ సేవక్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ జాబ్స్ కి అయితే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో మీరైతే ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా అయితే మీరైతే జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ అనేది ఆన్లైన్ లో అయితే ఫస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ అనేది 10th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయితే అవడం జరుగుతుంది. సో ఇక్కడ 3rd మార్చ్ లోపలైతే మీరు అప్లై చేసుకోవాల్సింది అయితే ఇప్పుడు ఇచ్చారు. సో లాస్ట్ డేట్ అయితే సో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కి సంబంధించి మీరు ఏ యాక్టివిటీస్ చేస్తారు పోస్ట్ ఆఫీస్ లో అని చెప్పి మీ డ్యూటీకి సంబంధించి అన్ని కూడా అయితే ఇచ్చారు. కావాలంటే మీరు చదువుకోవచ్చు వీటిని. ఇక్కడ మనకి ఎమాల్యుమెంట్స్ అండ్ అలవెన్సెస్ కూడా అయితే ఇచ్చారు. సో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కి అయితే 29,000 దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కి అయితే 24,000 దాకా అయితే ఇస్తారనమాట శాలరీ అనేది. సో ఏజ్ లిమిట్స్ చూసినట్లయితే 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైనా సరే అప్లై చేయొచ్చు కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోండి. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి ఇంకా ఎక్స్ట్రా 5 ఇయర్స్ అయితే ఉంది. అంటే 45 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఓబీసీ కూడా ఇంకా ఎక్స్ట్రా 3 ఇయర్స్ ఉంది. అంటే 43 వరకు అప్లై చేయొచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. సో ఇక్కడ మీకు సైక్లింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, మీకు హై అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం లేదు. జస్ట్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, వర్డ్ ఇలాంటివి ఉంటాయి చూసారా. సో వస్తే సరిపోతుంది. సో రిజర్వేషన్ క్యాండిడేట్స్ అందరూ కూడా అయితే జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే రిజర్వేషన్ లేని వాళ్ళు కూడా అయితే అప్లై చేయొచ్చు. సో ఇక్కడ మీకు సర్టిఫికేట్స్ చూసి అయితే డైరెక్ట్ గా మీకు జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకున్న 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్ ఉంది కదా. సో ఆ సర్టిఫికేట్ చూసి అయితే మీకు జాబ్ అయితే ఇస్తారనమాట. సో మీకు వచ్చిన మార్క్స్ ప్రకారం అయితే మీకు మెరిట్ లిస్ట్ అయితే తయారు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి హౌ టు అప్లై అని చెప్పి ఇచ్చారు. సో మీరైతే ఆన్లైన్ లో అయితే అప్లై చేయాల్సింది అయితే చెప్పడం జరుగుతుంది. సెలక్షన్ క్రైటీరియా చూసినట్లయితే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీ మార్క్స్ ప్రకారం సో వాళ్ళకైతే జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. తర్వాత మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అయితే మీరు వాళ్ళు వెరిఫై చేస్తారనమాట. సో వెరిఫై చేసిన తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ చేసి డైరెక్ట్ గా అయితే ఇంకా జాబ్ అయితే ఇస్తారనమాట. పోస్టింగ్ అనేది. సో ఇక్కడ మీకు గ్రేడ్ పాయింట్స్ ఒకవేళ 10th లో వచ్చినట్లయితే ఆ గ్రేడ్ పాయింట్స్ ని ఇంటూ 9.5 చేయండి, మల్టిప్లికేషన్ చేయండి. అప్పుడు మీకు పర్సంటేజ్ వస్తుంది, అదే ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు 10th క్లాస్ కి సంబంధించి ఎవరైతే పాస్ అయ్యారో సో వాళ్ళైతే మీకు మార్క్స్ వస్తాయి కదా. ఒకవేళ టై అయితే కనుక మీకు ఇక్కడ ఇచ్చిన సీక్వెన్స్ ప్రకారం అయితే మీకు జాబ్స్ అయితే ఇస్తారనమాట. సో ఇక్కడ మీకు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ లో అయితే పెట్టాలి అనమాట. సో మీకు సంబంధించి ఆన్లైన్ లో డాక్యుమెంట్స్ కూడా అయితే అన్ని ఆన్లైన్ లో అయితే అప్లోడ్ చేయాల్సింది అయితే ఇచ్చారు. సో సెలక్షన్ ప్రొసీజర్ కూడా అయితే మనకి మీకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. వీటికి సంబంధించిన రిక్రూట్మెంట్ కి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అయితే ఈ నోటిఫికేషన్ లో ఇచ్చారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రం అయితే అప్లై చేయండి. మనకి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన గ్రామీణ దక్ష జాబ్స్ కాబట్టి
సో పర్మనెంట్ గా చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. ఇక్కడ ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి డైరెక్ట్ గా క్లిక్ చేసినట్లయితే మీకు ఓపెన్ అవుతుంది. సో మీ ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్ కి అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి అండ్ ట్రాన్స్ ఉమెన్ క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. సో వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం 100 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలి. సో కేవలం 100 రూపీసే కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి. 10th పాస్ అయితే సరిపోతుంది కాబట్టి పర్మనెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసుకోవచ్చు కాబట్టి అది కూడా మీ సొంత స్టేట్ లో చేసుకోవచ్చు కాబట్టి సో తప్పకుండా అప్లై చేసుకోండి. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి అలాగో అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు చేసేటప్పుడు సో మీరైతే ఏ డివిజన్ లో మీరు జాబ్ చేద్దాం అనుకుంటున్నారు సో ఆ డివిజన్ కూడా అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ వాటి డాక్యుమెంట్స్ కూడా ముందుగానే పీడిఎఫ్ చేసి ఉంచుకోండి. అప్పుడు ఆన్లైన్ లో అప్లై చేసేప్పుడు ఈజీగా అయితే ఉంటుంది. సో అప్లికేషన్లు అనేది మొత్తం కరెక్ట్ గా అయితే పెట్టండి. ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు. మిస్టేక్ చేసినట్లయితే మీకు కరెక్షన్ విండో కూడా అయితే ఉంటుంది. సో మాక్సిమం ఎలాంటి మిస్టేక్ లేకుండా అప్లై చేయండి. సో మీకైతే లోకల్ లాంగ్వేజ్ అయితే రావాలి. అదే మన ఆంధ్ర తెలంగాణ అయితే మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే రావాలన్నమాట. సో మనకి ఎలాగో తెలుగు వచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వేరే స్టేట్ కి అప్లై చేద్దాం అన్నట్లయితే వాటి యొక్క లోకల్ లాంగ్వేజెస్ రావాలి. అంటే ఇప్పుడు మీకు హిందీ కూడా వచ్చు అనుకోండి. సో ఛత్తీస్గఢ్, ఢిల్లీ, హర్యానా అలాగే మనకి ఇక్కడ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వీటికి కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు హిందీ రావాలన్నమాట. సో తప్పకుండా అప్లై చేసుకోండి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన జాబ్స్ చేయాలనుకుంటున్నారో సో మీకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది. అది ఓపెన్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంకా వాళ్ళు త్వరలో అయితే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అప్లికేషన్ సంబంధించిన పోర్టల్లో మీకు అవైలబుల్ అయితే ఇంకా యాక్టివ్ కాలేదు లింక్ అనేది. సో త్వరలో అయితే యాక్టివ్ అవుతుంది. సో అప్లికేషన్ సంబంధించి ఎవరైతే వీడియో కావాలనుకుంటున్నారో వాళ్ళు కింద కామెంట్ బాక్స్ లో సో అప్లికేషన్ వీడియో అని చెప్పి అయితే మీరు కామెంట్ చేయండి. అప్పుడు ఎక్కువ మంది చేసినట్లయితే అప్లికేషన్ ఎలా చేయాలో కూడా అయితే వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్ కి షేర్ చేయండి. చాలా మందికి అయితే యూజ్ అవడం జరుగుతుంది. 10th పాస్ తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అది కూడా ఎలాంటి ఎగ్జామ్ ఇంటర్వ్యూ లేకుండా. సో మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.